అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. నగరంలోని 11వ డివిజన్ కవిరాజ్ నగర్ ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామంలో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు కోసం సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న తీరును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హులను గుర్తించేందుకు అవలంబిస్తున్న విధానాలను, సర్వే బృందాలు ఇంటింటికి తిరుగుతూ సేకరిస్తున్న వివరాలను ఆయన పరిశీలించారు. తప్పిదాలకు తావు లేకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సర్వేలు తీసుకుంటున్న సమాచారం, వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బట్ తప్పుడు ప్రచారం రేపు వద్దండి. విపరీతంగా ప్రెషర్ ఉంటుంది రేపు. ఇలాంటివి చూపించుకుంటూ ఇక్కడ రైతు భరోసా పడుతుందని ఎన్ని farmers still 1730 agriculture land is the highest in the state. Agriculture land సరే వాళ్ళ దగ్గర రోడ్ పోయింది, 2 రోడ్లు పోయాయి. ఇవన్నీ మన దగ్గర కూడా ఇప్పుడు హైవేలు వస్తున్నాయి. అవును సార్, ఎల్ఏ కూడా మైనస్ చేసి ఎల్ఏని కూడా మైనస్ చేసుకుంటారు. ఎల్ఏకి మీద ఐడి గారు డివిజన్లో ఎంత చేశారు? మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఐడి గారు. నౌ యువర్ ఎంపీఓ హెస్ గివెన్ యూ యాక్చువల్ ఎంపీఓ గారు వచ్చారా? 27,000 ఇక్కడే మిస్సింగ్ ఉంది మెంబర్ అడిషన్స్కి. వాళ్ళు మాకేమవుతుంది అనేది అపోహ లేకుండా వాళ్ళ కూడా ఇప్పుడు సర్వే అండ్ సేయింగ్ ఇది ఎలిజిబిలిటీ లిస్ట్, ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ లిస్ట్. దీంట్లో మళ్ళీ ఏమన్నా మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి. అనర్హులు ఎవరైనా దూరితే మళ్ళీ అర్హులు పోతారు కాబట్టి చెప్పండి. అర్హులు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు దాకా చేయండి. సూపర్ చెట్లు బాగా పెట్టండి, మిస్ అయి ఉంటారు. ఎంక్వైరీ కంప్లీట్ అయ్యి లాగిన ఫార్వర్డ్ అయింది. 27,000 కేవలం 3 రోజులు అంటే అప్పుడు మనకి టైం ఇవ్వలేదు కదా. చదువుంటేనే మనకి మొత్తం బొగ్గులు ఏముండవు. వాళ్ళు బస్తా ఇయటం పేరే కానీ రోజుకి మనకి 200 మిగులు, అంతే. 200-300 అంతే. షాప్ అయినా పుట్టుకొచ్చా పుట్టుకరాదు. ఏదో ఒకటి నడుస్తుంది కదమ్మా. మెకానిక్ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు మగ్గం మీరే వెళ్ళను సార్, మంచాలు గెంచాలు బొచ్చాలు మొత్తం పోయి చూస్తాం, నమోదు చేసుకుంటాం. పడకపోతే ఇంకా వస్తుందిలేండి. అప్పుడు ఆగిపోయిన వాళ్ళు కిరాణా కొట్లు ఇవన్నీ పెడితే ఇదే నా పరిస్థితి అనుకున్న ఉండిపోతే మద్దతు చేయాల్సింది ఎవరే? మనమే మద్దతు చేసుకోవాలి కదనే. మీరు ఏమైనా చేస్తారంటే బ్యాంకులతో మాట్లాడి ఎవరే చింతకాయని చదివించారా? బాగాలేకపోతే మనం మార్పిస్తున్నాం. కూరగాయలు పడకుండా పప్పులు చేస్తే మార్పిస్తున్నాం. మెల్లమెల్లగా వస్తాయి కానీ చదువు వెంట పడండి, ఇవి వస్తాయి.